నమస్తే. మహిళలకు రక్షణ లేదు అంటూ ప్రతిరోజు ఏదో ఒక వార్త వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా మహిళలు వర్క్ ప్లేస్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని మనం ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఆఫీస్లో బాసులు లేడీస్ను లైంగిక వాంఛ తీర్చమని కోరుతున్న సందర్భాలు కూడా ఉంటాయి. అన్ని రంగాలలోనూ ఆడవారి విషయంలో కొందరు మగాళ్ల లైంగిక వాంఛను కనబరుచుతున్నారు అని, దాంతో ఆడవారు చాలా చోట్ల కనీసం వర్క్ చేయలేకపోతున్నారు అంటూ మహిళా సంఘాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ వర్క్ ప్లేస్లో ఆడవారు మాత్రమే కాకుండా మగవారు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మగవారు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న విషయంలో గతంలో కూడా బయటకొచ్చింది. తాజాగా మరో ఘటన ఈ విషయమై చర్చకు తెరలేపింది. ముంబైలోని గోరేగావ్కు చెందిన 29 ఏళ్ల వ్యక్తి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో షాకింగ్ విషయాన్ని షేర్ చేశాడు. ఆయన సోషల్ మీడియాలో తన ఆఫీస్లో లేడీ బాస్ వర్క్ రివ్యూ పేరుతో పదే పదే తన రూమ్కి పిలిచి మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తోంది. మాట్లాడే సమయంలో ఆమె అసభ్యంగా తాకడం ఇబ్బందిని కలిగించింది. ఆమె నన్ను చేతులతో తాకుతూ మాట్లాడింది. అంతేకాకుండా ఆమె దగ్గరగా కూర్చుని అవసరం లేకున్నా కూడా ఏదో చెప్పడానికి ప్రయత్నించింది. ఆమెకు వివాహమై పిల్లలున్నారు. ఆమె వయసులో నాకంటే పెద్దవారే. అయినా కూడా నా పట్ల ఆమె లైంగిక దాడికి పాల్పడుతున్నట్లుగా వ్యవహరిస్తోంది. ఆమె తీరు చాలా ఇబ్బందికరంగా అనిపించింది. ఆమె పదే పదే అలా చేయడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు అన్నట్లుగా అతడు సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చాడు. అతని పోస్ట్ కొన్ని గంటల్లోనే వైరల్ అయింది. అతడి పోస్టుకు మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు దాని గురించి కామెడీ చేస్తే, మరికొందరు మాత్రం ఇది సీరియస్ విషయం అన్నట్లుగా అతడికి మద్దతు తెలిపారు. మహిళలు అలాంటి పనులు చేస్తున్నారు అంటే నమ్మలేకపోతున్నామని, ఆఫీసుల్లో ఒకప్పుడు ఆడవారికి రక్షణ లేకుండా ఉండేది, కానీ ఇప్పుడు లేడీ బాస్ల కారణంగా మగవారికి కూడా రక్షణ లేదా అంటూ కొందరు కామెంట్స్ చేశారు. మొత్తానికి అతడి గురించి సోషల్ మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఆఫీసుల్లో మగవారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గురించి ఫిర్యాదు చేయడం కోసం ప్రత్యేకమైన చట్టాలంటూ ఏమీ లేవు కనుక అతడు ఆఫీస్ మారాల్సిన పరిస్థితి ఉంది అని, లేదంటే అక్కడే లైంగిక వేధింపులకు గురవుతూ తన పని తాను చేసుకోవాల్సి ఉంటుంది అని కొందరు అంటున్నారు. ఈ విషయమై సామాజిక కార్యకర్త అయిన దీపికా నారాయణ్ భరద్వాజ్ స్పందిస్తూ, పురుషులు ఇలాంటి వేధింపులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారి కోసం ఒక స్పష్టమైన చట్టం అంటూ లేదు అని పేర్కొన్నారు. కానీ స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్క ఉద్యోగికి సమానమైన చట్టం వర్తించాల్సిన అవసరం ఉంది అని కొందరు భావిస్తున్నారు. ఎలాగైతే ఆడవారి పట్ల ఆఫీసుల్లో లైంగిక వేధింపులు జరిగినప్పుడు చర్యలు తీసుకోవడం, కేసులు నమోదు చేయడం జరుగుతుందో, అలాగే మగవారి విషయంలోనూ కోర్టులు హక్కులు కల్పిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడే లేడీ బాస్లను, లేడీ ఎంప్లాయీస్ను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎంత చేసినా కూడా మగవారిదే తప్పు, మగవారు ఎక్కువగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు అనే విమర్శలే ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి.